మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమరటన్ ఆర్మీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ శుభాభివందనాలు. మీరందరూ బాగున్నారా? మీ అందరి కొరకు ప్రతిరోజు మానక మన కుటుంబ సభ్యులందరి కొరకు ప్రతి ఉదయము సాయంకాలం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మన ఈ గుడ్ సమరటన్ ఆర్మీ యూట్యూబ్ ఎపిసోడ్స్ 50 ఎపిసోడ్స్ ముగించుకుని 51వ ఎపిసోడ్లోకి మరి రావడానికి ప్రభువు చూపినటువంటి కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవునికి. ఎందుకంటే 50 ఎపిసోడ్స్ ప్రతి ఆదివారము ఏ ఆటంకము లేకుండా మరి యూట్యూబ్ ఛానల్లో మనం పెట్టడానికి దేవుని బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మికంగా ఎంతగానో విశ్వాసంలో స్థిరపరచడానికి, బలపడడానికి, దేవునితో సహవాసము చేయడానికి మరి ఈ పాండమిక్ సీజన్లో ప్రారంభించినటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ని, ఈ గుడ్ సమరటన్ ఆర్మీ పరిచర్యను మరి 50 ఎపిసోడ్స్ ముగించుకుని 51వ ఎపిసోడ్లోనికి మనం రావడానికి కృప చూపినటువంటి దేవాతి దేవునికి ప్రత్యేకమైనటువంటి వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నేను అనుకుంటూ ఉన్నాను, అనేక మంది ఈ వాక్యం ద్వారా మరి బలపడుతూ ఉన్నారని, దేవుని సహవాసము మరింతగా ఎక్కువగా దేవునితో సహవాసం చేయడానికి మన కార్యక్రమాలు కూడా ఉపయోగకరంగా ఉన్నాయని నేను నమ్ముచూ ఉన్నాను. వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకనూ కూడా మరి యూట్యూబ్ కార్యక్రమాలను ఈ లింక్ను మరి అనేక మంది మీ స్నేహితులకు, బంధువులకు అందరికీ కూడా ఈ లింక్ ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేయించి లైక్ చేయించాలని ప్రత్యేకమైనటువంటి మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళదాం, తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. కృపయు కనికరం గల ప్రియ పరమ తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నీ కృపను బట్టి మమ్మల్ని గతించిన వారమంతా నీ కృపలో మమ్మల్ని కాపాడి సంరక్షించి మా బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినమును, ఆదివారమును దయచేసి నీ సన్నిధానంలో నీ బిడ్డలుగా మేమందరమును చేరి నిన్ను స్తుతించి నీ నామాన్ని కనపరచుటకు మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. కొద్ది నిమిషములు నీ వాక్యమును ధ్యానింపనైంటుండగా నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపి నడిపించమని దేవా, వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలందరిపై నీ కృపా కాపుదలు తోడించి నడిపించమని, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములుగా చేయమని నీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. వాతావరణం కూడా చాలా చక్కగా ఉంది. మరి లాక్డౌన్ సడలింపులు కూడా అన్ని జిల్లాల్లోనూ కూడా ఉన్నాయి. ఒక తూర్పుగోదావరి జిల్లాలోనే ఇంకా కొద్దిగా కేసులు ఉండటం వలన సడలింపులు ఇంకా జరిగించవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రార్థన చేయండి తూర్పుగోదావరి జిల్లా కొరకు. మరి జిల్లాలో కూడా కేసులు తగ్గిపోయేలాగా మీరు అందరూ ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాను. ఈ ఆదివారము వాక్యము త్రిత్వము తరువాతి 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను ఒకసారి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, పాత నిబంధన పాఠ్యభాగముగా ప్రవక్త అయిన మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనము నుండి 20వ వచనం వరకు, అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధులైన లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 11వ వచనము నుండి 32వ వచనం వరకు, అలానే పత్రికా పాఠ్యభాగముగా అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 1 నుండి 18వ వచనముల వరకు ఈ ఆదివారము మనకు పాఠ్యాంశములుగా ఇవ్వబడి ఉన్నవి. ఈ పాఠ్యాంశములను మనము పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ముఖ్య అంశముగా నేను ఎంచుకున్నటువంటి లేఖనం ఏమిటి అంటే, దేవునితో సమానుడైనటువంటి వాడు ఎవడైనా ఉన్నారా, ఆయనకు సాటి అయినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా అనేటువంటి ప్రశ్నను మనం ఆలోచన చేస్తూ, దేవునికి సమానమైన వాడు ఎవడూ లేడు. ఈ విషయాన్ని మనం కొంచెం లోతుగా ఆలోచన చేద్దాం. పాత నిబంధన గ్రంథమైనటువంటి ప్రవక్త అయినటువంటి మీకా గ్రంథములో 7వ అధ్యాయంలో ఈ 18వ వచనం నుండి 20వ వచనం వరకు ఇక్కడ ప్రవక్త మాట్లాడుతున్నటువంటి మాటను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, పాపములను క్షమించి
ఇక దోషములను ఎంత మాత్రమో కూడా జ్ఞాపకము చేసుకోకుండా మానవులను పరలోక రాజ్యమునకు వారసులుగా చేసేటువంటి గొప్ప దేవుడు. ఆయన కనికరము నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. నేను గత వారం చెప్పిన రీతిగా ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథము చివరి అధ్యాయం వరకు కూడా దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క క్షమాగుణము, దేవుని యొక్క ఉగ్రత ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రేమకు హద్దులు లేవు. ఆయన ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమతో ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము ఈరోజు మరి ముఖ్యముగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నిజం, ఆయనకు సాటి అయినటువంటి వాడు ఎవడు లేడు. ఆయన సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు. భూమిని ఆకాశమును అందున సమస్తమును ఆయన సృష్టించినటువంటి వాడు, సృజించినటువంటి వాడు. కలుగునుగాక అంటే సమస్తమును కూడా కలిగాయి. కానీ దేవుడు తన రూపులో తన స్వహస్తముతో ఆయన నిన్ను మానవులను చేసినటువంటి దేవాతి దేవుడు తన స్వహస్తములతో చేసినటువంటి ప్రేమను బట్టి మానవులకు దేవునికి ఉన్నటువంటి ఆ సహవాసము, తన రూపులో ఆయన మనకు తన ఊపిరి ఇచ్చినటువంటి ఆ యొక్క సహవాసాన్ని బట్టి, ఆ యొక్క బంధాన్ని బట్టి దేవుడు ఎప్పటికీ కూడా మానవులను లయపరచాలి అని ఎప్పుడూ అనుకోలేదు. తన తండ్రి తన బిడ్డలను ఎందుకు శిక్షిస్తాడంటే సరైనటువంటి మార్గంలో పెట్టడానికే శిక్షిస్తూ ఉంటాడు. కానీ చావాలి అనేటువంటి లేక చంపాలి అనేటువంటి ఆలోచన ఏ తండ్రికి కలగదు. అలానే మన తండ్రి కూడా మనల్ని ప్రేమించి మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిందించండి అని దేవుడు చాలా ప్రేమపూర్వకముగా ఆశీర్వచనాలు పలికాడు. మనం ఆశీర్వాదములకు వారసులుగా మనం ఉండాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి ఆ ప్రేమ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రేమ ఎంతో గొప్పది అంటే నీ కొరకు నా కొరకు ప్రాణాన్నే పెట్టినటువంటి ప్రేమ. ఆయనకు సమానమైన వాడు, అలాంటి పరిశుద్ధ దేవుడు, ఆయనకు ఆలోచన చెప్పగలిగినటువంటి ఎవడు కూడా లేడు. ఆయనే సాటి. అల్ఫా ఒమేగా, ఆదియు అంతమైనటువంటి వాడు, కడపటివాడు, మొదటివాడు అయినటువంటి దేవాతి దేవుడు. సృష్టి ఆరంభమును ఆయన ఉన్నాడు, సృష్టి అంతములో కూడా ఆయన ఉన్నాడు. ఆయన లేకుండా ఏదీ లేదు. ఆయన సర్వోన్నతుడు, సర్వాంతర్యామి. ఆయన నేత్రములు ప్రతి ఒక్కరిని, ప్రతి ప్రాంతమును కూడా ఆయన చూస్తున్నటువంటి, ఆయనకు కనిపించకుండా మరుగైనటువంటిది ఏది కూడా ఆయనకు లేదు. అలాంటి దేవుడు అద్వితీయ సత్యదేవుడు మన దేవుడు. సర్వోన్నతుడు, సర్వాధికారి, సమస్తమును ఎరిగినవాడు. ఇంకొక మాటలో చెప్పాలి అంటే జీవము గల దేవుడు, ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థనకు జవాబునిచ్చేవాడు, ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకనివాడు, నిద్రపోనివాడు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్. మన దేవుడికి నిద్రపోయేవాడు కాదు, కాపాడువాడు, సంరక్షించేవాడు. మన పాదములకు రాయి తగలకుండా తన దేవదూతలను మన గురించి ఆజ్ఞాపించేవాడు. ఇలాంటి దేవుడిని మనము కలిగి ఉన్నాము. ఎంత ధన్యులమో. యెహోవా తమకు దేవుడుగా కాగల జనులు ధన్యులు. ధన్యకరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి దేవుడు మనలను ఆయన తన స్వహస్తములతో ఆయన చేసి ఉన్నాడు. కాబట్టి అందరము కూడా దేవుని బిడ్డలుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశము. ఆయనకు సమానమైనటువంటి వాడు ఎవడూ లేడు. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, సైన్యములకు అధిపతియగు యెహోవా అని పేరు అతనికి. పరిశుద్ధుడు 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 అని నిత్యము మానక కెరూబులు సెరూబులు ఈ భూమి మీద చేస్తున్నటువంటి మానవులు చేసినటువంటి స్థుతులపైన ఆయన ఆశ్రయినటువంటి వాడు. పరమందు భూమియందు ఆయనకు సాటి అయినటువంటి వాడు ఎవడూనూ లేడు. జీవము గల దేవుడు, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అలాంటి దేవునిని మనము ఎంతగా కీర్తించినా ఆయన యొక్క రుణాన్ని మనము తీర్చుకోలేము. అల్ఫా ఒమేగా, సర్వోన్నతుడు, ఆల్మైటీ గాడ్. నాకు ఇష్టమైనటువంటి పదము
ఆల్మైటీ గాడ్, సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము కూడా సాధ్యము చేయగల దేవుడు. ప్రవక్త అయినటువంటి మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, తన స్వాస్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? నీతో సమానమైనటువంటి వాడు, దోషములను క్షమించి ప్రేమించి మన భారములంతా కూడా ఆయన భరించి మనల్ని క్షమించేటువంటి దేవుడు, ఆయనతో సమానమైనటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా? లేడు. దోషములను పరిహరించేవాడు, పాపిని శిక్షించేవారే ఉన్నారు కానీ ప్రేమించేవారు లేరు. కానీ ఒకే ఒక్క దేవుడు ప్రేమించేవాడు. పాపము చేసినటువంటి ఆ యొక్క స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఏరమ్మా, వీరిలో ఎవరు పాపము చేయని వారు ఎవరూ లేరా? ఎవరు కూడా రాళ్ళు విసరకుండా రాళ్ళు విడిచిపెట్టేసి వెళ్ళిపోయారా అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, అందరూ పాపం చేసి ఉన్నాం. అలాంటిది దేవుడు కూడా అక్కడ క్షమించాడు. నేను కూడా నిన్ను శిక్షించను, క్షమించేస్తూ ఉన్నాను, ఇకను పాపము చేయకు. ఆయన ప్రేమించే దేవుడు, ప్రేమ ద్వారా తన రాజ్యాన్ని స్థాపించినటువంటి దేవాతి దేవుడు. మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, మానవుల యొక్క దోషములను పరిహరించి వారు చేసిన అతిక్రమములన్నింటినీ క్షమించి, వారు చేసిన అతిక్రమ విషయంలో వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైనటువంటి దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపులయందు సంతోషించువాడు. కనుక ఆయన నిరంతరము కోపము ఉంచాడు. దేవుడు నిరంతరము కోపించే దేవుడు కాడు. తప్పు చేసినప్పుడు మన బిడ్డను మనం ఏ విధంగా శిక్షిస్తూ ఉంటామో, దేవుని ఆజ్ఞలకు పాటించకుండా దేవునికి దూరమైపోతున్నటువంటి నిన్ను నన్ను కూడా శిక్షించి ఆయన తిరిగి మరలా తనలో ఐక్యపరచుకోవాలని ఆయన మనల్ని శిక్షిస్తూ ఉన్నాడు. కానీ వేరే ఉద్దేశం లేదు. తండ్రి తన కుమారులకు ఇష్టమైన వారిని ఏ విధంగా అయితే శిక్షిస్తూ ఉంటాడో, నిన్ను నన్ను కూడా దేవుడు శిక్షిస్తూ ఉన్నాడు తప్ప, అంతేగాని సరిచేస్తూ ఉన్నాడు. అది శిక్షణ కూడా అనకూడదు, కానీ సరిచేస్తూ ఉన్నాడు, క్రమబద్ధీకరిస్తూ ఉన్నాడు. తనతో సహవాసము చేయాలని ఎప్పటికప్పుడు మనలను తన వాక్యము చేత, దేవుని ఆత్మ చేత, సేవకుల చేత, అనేక మంది చేత మనలను నడిపిస్తూ నిత్య రాజ్యమునకు వారసులుగా చేస్తున్నటువంటి దేవాతి దేవుడు. ఆయనకు సముడైనటువంటి వాడు ఎవడూ లేడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిసివేసి వారి పాపములన్నింటిని సముద్రములో పడవేసే దేవుడవు నీవు. నిజమే, ఆయనకు సముడెవరు లేరు, ఆయనకు సమానమైన వారు లేరు. సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. ఆయనకు సమానమైన వారు ఎవ్వరూ లేరు. ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథంలో ఈ మాటను మనము చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 16వ వచనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, నేను నిత్యము పోరాడు ఓడవాడును కాను, ఎల్లప్పుడూ కోపించేవాడును కాను. అలాగుండిన యెడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు. నేను నిత్యము కోపించేవాడును కాను, నేను సమీపముగా ఉండే దేవుడును, దూరముగా ఉండేవాడును కాదు. మీతో సహవాసము చేసే దేవుడును, మిమ్మల్ని నడిపించేవాడు, ఒక నాయకుడిగా ఉండాలని కోరుకొనిచి ఉన్నాను. మిమ్మల్ని నడిపించాలని, మీతో సహవాసము చేయాలని, మీలో ఉండాలని, మీతో నడవాలని నేను కోరుకొనిచి ఉన్నాను. అంతేగాని నిత్యము కోపించేవాడును కాను, పోరాడువాడును కాను, ఎల్లప్పుడూ కోపించేవాడును కాను. అలాగుండిన యెడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, జీవాత్మ క్షీణించును. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా కోపించేవాడు కాడు, నిత్యము ఆయన కోపించేవాడు కాడు, వాద్యమాడేవాడు కాదు, మనతో దెబ్బలాడేవాడు కాదు, కానీ మన పక్షముగా వాద్యమాడేవాడు. దేవుని నామానికి మహిమ కలుగును కాక, ఆమేన్. కాబట్టి నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు. నేను కోపంగా ఉంటే ఇంకా
నరులు ఏమైపోతారు? క్షీణించిపోతూ ఉంటారు. మన కడుపును పుట్టినటువంటి బిడ్డలతో మనం మాట్లాడకపోతే, వారిని మనం పోషింపకపోతే వారు ఏమైపోతూ ఉంటారు? నాశనం అయిపోతూ ఉంటారు, లయమైపోతూ ఉంటారు, దూరమైపోతూ ఉంటారు. నీ ప్రేమకు వారు దూరం అయిపోతూ ఉంటారు. కనిపించినటువంటి బిడ్డతోనే నువ్వు ఒకరోజు మాట్లాడకుండా చూడకుండా ఉండలేవే. అలాంటిది సృష్టికర్త అయినటువంటి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తన రూపులో ఆయన మనల్ని చేసుకున్నాడు. కాబట్టి ఆయన నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపము కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు, నరులలో నా ఆత్మ ఏమైపోతుందంట, నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు, అలాగుండనేడలా జీవాత్మ క్షీణించిపోవును. మన ఆత్మలకు కాపరి ఆయన, మన కాపరి, మన పరమతమైనటువంటి దేవాతి దేవుడు మనకున్నాడు. కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయనకు సమానమైనటువంటి వాడు ఎవడూ లేడు. ఎవడును ఎందెందు వెతికినను ఆయనకు సమానమైనటువంటి వాడు ఎవడూ లేడు. కాబట్టి నిత్యము నేను పోరాడేవాడిని కాదు, ప్రేమించేవాడు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రవక్త అయినటువంటి హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనము మనం ఒకసారి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ అంటూ ఉన్నాడు, నా ఉగ్రతాగ్నిని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చును, నేను మరలా ఎఫ్రాయిమును లయపరచును, నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడును కానీ మనుషులను కాను, మిమ్మల్ని దహించినంతగా నేను కోపించిన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను మిమ్మల్ని దహించినంతగా నేను కోపపడను అనేటువంటి మాటను ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను దేవుడను, పరిశుద్ధ దేవుడును, మిమ్మల్ని ప్రేమించేవాడిని కానీ మిమ్మల్ని లయపరిచేవాడను కాను అనేటువంటి మాటను మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన ప్రేమను గురించి, ఆయన గుణగణాల గురించి మనం ఎంత వివరించినా చాలా తక్కువ అవుతుంది. నీ జీవితం, నా జీవితం సరిపోదు. జీవితకాలం అంతయు మనం దేవుని స్తుతించాలి. నా జీవితంలో చేసినటువంటి గొప్ప మేలును బట్టి నేను ఆయనకి ఏమీ అర్పించగలను. యెహోవా నామమున ప్రార్థన చేస్తున్నటువంటి భక్తుడు చేసినటువంటి ప్రార్థనను నీవు నేను కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఈ ఉదయకాలమున నేను సజీవులుగా ఉంచి నీ నోట ఆయనను స్తుతించే విధంగా ఆయన పెట్టాడు అంటే కేవలము దేవుని యొక్క కృపైన, ఆయన నీపైన నాపైన కృప చూపుతున్నటువంటి దేవత దేవుడు. ఆయనకి సమానమైనటువంటి వాడు ఎవడూ లేడు. విగ్రహములు ఒట్టివి, అవి రాళ్ళు, చెవులు ఉండవు, నోరు ఉండదు, దేవుడు అలాంటి వాటిని మనం చూడకూడదు, పూజింపకూడదు, హృదయంలో కూడా ఉండకూడదు. కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. సమానమైనటువంటి వాడు ఎవడునూ లేడు. దానియేలు గ్రంథములు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 6వ అధ్యాయంలో 25వ వచనం నుంచి 28వ వచనం వరకు కూడా చూస్తూ ఉన్నప్పుడు అక్కడ రాజు అంటూ ఉన్నాడు, దానియేలు జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి ఇశ్రాయేలు దేవుడులో ఎలాంటి దేవుడు ఉన్నాడా, అలాంటి దేవునికి మనం ఏ విధముగా స్తుతులు చెల్లించాలి. దర్యావేసి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు దేవుని యొక్క గొప్ప కార్యములను బట్టి. ఇశ్రాయేలు దేవుడే లేక దానియేలును సేవించినటువంటి దేవుడే గొప్ప దేవుడు, దానియేలు దేవుడే సర్వోన్నతుడు, సర్వాధికారి అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 6వ అధ్యాయం అంతట్లో 6వ అధ్యాయంలో గొప్ప సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. నా రాజ్యములో సకల ప్రభుత్వములు ముందుండి నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమును ఉండవలను. దేవునికి భయపడుచు సమస్త జనులు ఆయన సముఖమున ఉండవలను. ఎందుకు ఉండాలి అంటే ఆయన అంటూ ఉన్నాడు, ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములో ఉండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును, ఆయన విడిపించిన వాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు ఆయనే. దేవుని నామానికి మహిమ కలుగునుక. పరమందును భూయందును ఆశ్చర్య కార్యములు సూచక కార్యములు చేయువాడు ఆయనే అని దేవుని నామాన్ని ఘనపరుస్తూ అక్కడ శిలాఫలకాన్ని రాస్తూ ఉన్నాడు. దేవుని యొక్క గొప్పతనాన్ని దర్యావేసి తెలుసుకుని ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఒక అన్యుడు దానియేలు ద్వారా దేవుని యొక్క కార్యాన్ని అక్కడ జరిగించి దర్యావేసి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. భూమి అందంతటా వణుకుచూ ఉండాలి, దేవునికి భయపడుచు ఆయన సముఖమును వణుకుచూ ఉండవలను. ఆయనే జీవం గల దేవుడు. వాట్ ఎ వండర్ఫుల్ టెస్ట్ మనీ. ఆయనే జీవం గల దేవుడు. అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. పరిశుద్ధ దేవుడు, జీవము గల దేవుడు అని
ఒక శాసనాన్ని పెట్టాడు. భూమి మీద సూచక్రియలను ఆశ్చర్యకార్యములను జరిగించేవాడు ఆయనే. సింహముల నోట నుండి దానియేలును రక్షించినవాడు, విడిపించినవాడు అని శాసనం రాయించాడు. శిలాఫలకం రాయించేశాడు. దేవుడు నామానికి మహిమ కలుగును కాక. నిజమే, మన దేవుడు గొప్ప దేవుడు. 103వ కీర్తన మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గలవారి పట్ల ఆయన కృప అంత చూపుతున్నటువంటి దేవాతి దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన దయామయుడు, ఆయన కృపామయుడు. 103వ కీర్తన 8వ వచనము నుండి 13వ వచనము వరకు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క గొప్పగా అంటారు, పడమటికి తూర్పు ఎంత దూరమో మన అతిక్రమములను ఆయన అంత దూరపరుస్తూ ఉన్నాడు. వాళ్ళ అతిక్రమాలను తుడిచివేస్తూ ఉన్నాడు. మన పాపములన్నింటినీ క్షమిస్తూ ఉన్నాడు. మన సంకటములన్నింటినీ కుదుస్తూ ఉన్నాడు. సమాధుల నుండి నీ ప్రాణమును విమోచించే దేవుడు మన దేవుడు. మనము గొప్పవారమని కాదు, ఏదో దేవుని కృపను బట్టి మనం ఉన్నాము. దేవుని కృపను బట్టి ఉన్నాము. ఆస్తిపాస్తులను బట్టి కాదు, నీ అందచందాలను బట్టి కాదు, నీ చదువును బట్టి కాదు, నీ పేరు ప్రఖ్యాతులను బట్టి కాదు, కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, కృప చూపుతూ ఉన్నాడు, జాలి కలిగినటువంటి దేవాతి దేవుడు. కాబట్టి ఆయన దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, ఎల్లప్పుడూ వాద్యమాడువాడు కాడు. ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడువాడు కాడు. సర్వోన్నతుడు, నీ పక్షమున వాద్యమాడువాడు, భూమిని ఆకాశమును సృజించినవాడు, సముద్రము 2 పాయలుగా చేసినవాడు, ఆకాశము నుండి మన్నాను కురిపించినటువంటి వాడు, అగ్నిస్తంభముగాను మేఘస్తంభముగాను ఇశ్రాయేలు ప్రజలను వారి మధ్యలో కూడా నడిపించినటువంటి దేవాతి దేవుడు. అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. ఇది ఆయన గొప్పతనం. నేను చాలా తక్కువ చెప్తూ ఉన్నాను ఆయన గొప్పతనాన్ని గురించి. సముద్రంలో నీళ్ళన్నీ కూడా ఇంకు వలె చేసుకున్నప్పటికీ, ఈ భూమిని అంతటినీ కూడా ఒక పేపర్ వలె చేసినప్పటికీ కూడా ఆయన గొప్పతనాన్ని, ఆయన మహిమను, ఆయన అద్భుతములను మనము వివరించలేము. క్షమాగుణము కలిగినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ప్రియమైన వారలారా, 130వ కీర్తన మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు దావీదు, ప్రభువా నీవు దోషములను కనిపెట్టి చూసిన యెడల ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దోషములను కనిపెట్టి చూస్తే ఎవడూ నిలవలేడు. అయినను జనులు దేవుని యందు భయభక్తులు నిలిపినట్లు ఆయన యొద్ద క్షమాపణ దొరుకుతూ ఉంది. క్షమించే దేవుడు మన దేవుడు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్. క్షమించే దేవుడు, విమోచించేవాడు, కనికరము చూపించేవాడు. దేవునికి విరోధముగా, దేవునికి వ్యతిరేకముగా నీవు తిరుగుబాటు చేసినప్పటికీ కూడా క్షమించే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో కానీ, లూకా సువార్త 15వ అధ్యాయంలో కానీ మనం ఆలోచన చేస్తూ ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు తన తండ్రికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేసి దూరదేశానికి వెళ్ళిపోయాడు. అయినప్పటికీ కూడా నా కుమారుని నేను శిక్షించాలి అనుకోలేదు, నా ఆస్తిని పాడు చేస్తూ ఉన్నాడు అనుకోలేదు, కానీ తిరిగి నా కుమారుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తాడు. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. అది తండ్రినటువంటి దేవుని ప్రేమ. ఇప్పుడు వస్తాడా నా కుమారుడు తిరిగి మరలా నా చెంతకు? నా దగ్గర సంతోషము ఉన్నది, సుఖము ఉన్నది, ఐశ్వర్యము ఉన్నది, భోగభాగ్యములు ఉన్నవి, స్థిరమైనటువంటి జీవితం ఉన్నది, సంతోషము ఉన్నది, ఆనందము ఉన్నది. అలాంటి దాన్ని విడిచిపెట్టేసి ఏదేదో చేయాలని ఆలోచన చేశాడు ఆ కుమారుడు. కానీ తండ్రికి తెలుసు కుమారుడు తప్పిపోతూ ఉన్నాడని, తిరిగి ఎప్పుడైనా వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడు. అలానే వచ్చాడు. ఏ స్థితిలో నుంచి వెళ్ళిపోయాడో తిరిగి మరలా అదే స్థితిని తండ్రినటువంటి దేవుడు కుమారుడికి తిరిగి ఇచ్చాడు. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. తండ్రినటువంటి దేవుని ప్రేమ అది. కోల్పోయినటువంటి ఆ భాగ్యమంతా కూడా తిరిగి ఇచ్చేసాడు. అంతేగాని నేను మరలా నిన్ను శిక్షిస్తాను అక్కడ అనలేదు. ముద్దు పెట్టుకున్నాడు, వస్త్రములు ఇచ్చాడు, రక్షణ వస్త్రం అనుకోవచ్చు, ప్రశస్తమైన వస్త్రం అనుకోవచ్చు, అధికార చిహ్నముగా ఉంగరం, ఇవన్నీ కూడా ఇచ్చేసాడు. తిరిగి మరలా ఏ స్థానమైతే కోల్పోయాడు తిరిగి మరలా అదే స్థానమును తండ్రి తన కుమారునికి ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది దేవుని యొక్క ప్రేమ. అలాంటి ప్రేమ ఎవరు చూపుతూ ఉంటారు? ఆయనకు సమానమైన వాడు ఎవడూ లేడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
అలాగే మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు సౌలు పౌలుగా మారినటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. క్రైస్తవులను హింసించేవాడు, నాశనము చేసేవాడు, అధికారము కలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని దేవుడు దర్శించి తన రాజ్య మహిమకు గొప్ప పాత్రగా వాడుకున్నాడు. దేవుడు పౌలును రక్షించాడు, క్షమించాడు, తన రాజ్యమునకు వారసులుగా చేశాడు. ఈరోజు పత్రికలు మనం చదువుతూ ఉన్నప్పుడు ఎక్కువ భాగం పౌలు రాసిన పత్రికలే. పౌలు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాడు. క్రీస్తు కొరకు నేను జీవించాలి, ఆయన నన్ను ప్రేమించాడు. పూర్వము దోషకుడును, హింసకుడును, దుర్మార్గుడును, పనికిమాలిన వాడిని నన్ను ఆయన ప్రేమించి తన కృపకు పాత్రలుగా చేశాడు. తన రాజ్యమునకు హక్కుదారుడుగా నన్ను చేశాడు. తన రాజ్యములో ఒక పనివాణిగా నన్ను పెట్టుకున్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్! క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు. ఇలాంటి దేవుడిని నీవు నేను కలిగి ఉన్నాం. ప్రాణం పెట్టినటువంటి దేవుడు. యోహాను సువార్త 10వ అధ్యాయం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నా గొర్రెల కొరకు నేను ప్రాణాన్నే పెట్టేస్తూ ఉంటాను, నా ప్రాణాన్ని పెడుతూ ఉంటాను. సమృద్ధి గలగా ఆ పచ్చిక గల చోట్ల నేను నడిపించేవాడును. జీవము గల దేవుడు, శాంతికరమైన జలమనిధులను నడిపించేవాడు. పచ్చిక గల చోట్ల ఆయన మనల్ని పరుండజేసేవాడు. గడాంధకారపు లోయలో మనం సంచరించిన ఏ పైన భయపడకుండా ఆయన తన దుడ్డు కల తన దండము మనల్ని ఆదరించే దేవుడు. మన బ్రతుకు దినములన్నీ కృపాక్షేములే మనకిచ్చే దేవుడు. ఇలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. సమయం అయిపోతూ ఉంది. మన జీవితంలో ఎన్నో దినాలు అయిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు అయిపోతూ ఉన్నాయి. కృతజ్ఞత కలిగి దేవునితో నీవు సహవాసం చేస్తుంటే ఆయన ప్రేమ అంతా నీకు చూపించేస్తూ ఉంటాడు. ఆయన ఆస్తి అంతా నీకు ఇచ్చేస్తూ ఉంటాడు. నా కుమారుడా అనుభవించు, ఇవన్నీ నీకోసమే. నీకోసం రక్షణ ఇచ్చాను, నీకోసం నేను మరణించాను, నీకోసం నేను మరలా రాబోవచ్చు ఉన్నాను, నీకోసం స్థలం సిద్ధపరిచి ఉన్నాను, నేను నాతో పాటు తీసుకెళ్ళి రాబోతూ ఉన్నాను. సిద్ధముగా ఉండు, సిద్ధపడి ఉండు, సరిగా ఉండు, నిలబడు, జీవించు అని ఎప్పటికప్పుడు మనల్ని సరిచేస్తూ ఉంటున్నటువంటి దేవుడు. ఎంత గొప్ప దేవుడు ఎవడండి మనకున్నాడు? ఎవడైనా ఉన్నాడా? జీవము గల దేవుడు ధైర్య సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. జీవము గల దేవుడు ఆయనే, భూమి మీదను పరలోకమందును ఆశ్చర్యకార్యములు చేయవాడు. నీవు చెప్పగలవా? దేవుని కొరకు జీవించగలవా? దేవుడి ఉదయకాల సమయంలో ఆయన గొప్పతనాన్ని ఆలోచన చేసుకోవాలి. మాట వలన, తలంపు వలన, క్రియ వలన నీవు నేను పాపం చేసినప్పటికీ కూడా దేవుడు క్షమించి, ప్రేమించి నిత్యరాజ్యమునకు వారసులుగా చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు, మహోన్నతుడు, జీవం గల దేవుడు. పరలోక ద్వారమును, పాతాళ ద్వారములు ఆయన బంధించగలడు, మోయగలడు, ఏదైనా చేయగలడు. కానీ నిన్ను నన్ను నిత్యరాజ్యమునకు వారసులుగా చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి అలాంటి దేవుడిని కలిగి ఉండి ఆయనకి ఇష్టలుగా జీవించాలని ఆయన కోరుకొనిచ్చి ఉన్నాడు. అట్టి కృప నీవు నేను కలిగి దేవునితో సహవాసం చేసే భాగ్యము దేవుడు మనకు దయచేయాలని కోరుకుంటూ ఉన్నాను. అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్. తలలో వంచుదాం. కృపయు కనికరము గల ప్రియ పరమ తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నీ కృపను బట్టి నాయన, నీ యొక్క గొప్పతనము, మంచితనము తండ్రి నాయన మేమందరం ఆలోచన చేయడానికి నీ జీవము గల దేవుడవు తండ్రి. ఇప్పుడును కూడా నువ్వు కోపించేవాడవు కాడు, ప్రేమించే దేవుడవు. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నావు. నీ కృపలో మమ్మల్ని బలపరిచి నడిపించండి. వాక్యం నుండి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలింప చేయండి, వర్ధలింప చేయండి. నీతో సహవాసము కలిగి దినదినము ఆయన అడ్డుకట్టబడి ఫలించుటకు నీ కృప అనుగ్రహించండి. ఎవరైతే నాయన ఈ రోజునైనా ఈ వారములో జన్మదినోత్సవములను, వివాహ దినోత్సవంలో ప్రత్యేకమైనటువంటి కార్యములను ఏవైతే జరుపుకుంటూ ఉన్నారో వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. దేవని చిత్తమైతే నాయన వచ్చే వారం నీ సన్నిధానంలో మరి ఒకసారి మేమందరం కలుసుకునే పర్యంతము నీ కృపా కాపుదలు తోడించి నడిపించండి. బలహీనులుగా ఉన్నవారిని ముట్టండి, స్వస్థపరచండి. ఆయా ప్రాంతాల్లో, దూరదేశంలో, ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ఉన్నారో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వారి చుట్టూ నీ యొక్క దేవదూతలు కావలించి నీ కృపలో వర్ధలింప చేయమని, మహిమ పొందుకోమని, ముట్టి స్వస్థపరచమని నీ ప్రియకుమారుని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలము మీ అందరికీ తోడేండును గాక. ఆమేన్.